ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ అంటే కోటి కుటుంబాలు ఏదైతే ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీల మీద తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి కుటుంబాల సంతకాలు పెడితే బాగా కాలినట్టుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి. సాక్షాత్తు నిన్నేమో లోకేష్, ఈ రోజేమో పవన్ కళ్యాణ్ పీకుడు భాష వాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నదేంటి, 2 నెలల్లో ఈ మెడికల్ కాలేజీలు ఎవడైతే అక్రమంగా 100 రూపాయలకి కొట్టేస్తారో ఆ చంద్రబాబు నాయుడు బినామీలని బొక్కలోకేస్తారని చెప్పాడు. మళ్ళీ ఆ మాటకు మేము కన్ఫైన్ అయి ఉన్నాం. దానికి బాగా కాలినట్టుంది నిన్న లోకేష్ పీకుడు భాష, ఈరోజేమో ఏదైతే పవన్ కళ్యాణ్ పీకుడు భాష. నేను అడుగుతున్నా, నువ్వు మూర్ఖంగా వ్యవహరిస్తా ఉన్నావు లోకేష్, నోటికి ఏదొస్తే అది మూర్ఖుడిలాగా మాట్లాడుతూ ఉన్నావు. ఎవడు నీకు సైకో అయితే నువ్వు కడ్రాయర్ల మీద కూర్చోబెడతా అన్నప్పుడే నీ తోలు తీసుండేవాళ్ళు. సో అది తీలేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఎలా పడితే అలా వాగుతూ ఉన్నావు. అలానే నీ అన్న పవన్ కళ్యాణ్, లోకేష్కి అన్న అవుతాడు కదా పవన్ కళ్యాణ్, అతన్ని చెప్పులు తీసుకొని అంతాం, పేకలు బిసికి చంపేస్తాం, ఒరే నా డాషుల్లారా తిత్తి తీస్తాం అన్నా కూడా వాణిలే అని చెప్పి ఈ సంఘ విద్రోహ శక్తిని ఆ రోజే కంట్రోల్లో పెట్టుంటే ఈరోజు నోటికి ఏదొస్తే అది వాగేవాడు కాదు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆ రోజు వదిలేశాము కాబట్టి ఈరోజు విచ్చలవిడిగా వాగుతున్నారు, మీరేం పేకలేకపోయారు అంటున్నారు కదా. ఇదే పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా సూటిగా, నీకు మగాడివైతే, నువ్వు మగాడివైతే ఇదే వర్డ్స్ పవన్ కళ్యాణ్, నువ్వు పేకాల్సింది ఎవరిని? సుగాలి ప్రీతిని చంపినాలని పేకాలి. అదేవిధంగా నీ జనసేన శ్రీకాళహస్తి ఎవరైతే కోట వినూత అని ప్రైవేటు వీడియోలు తీసినాన్ని పేకాల్సింది వెళ్ళి నువ్వేమన్నా. రెండోది మక్కెలు ఎరగొట్టాల్సింది వాళ్ళని. నువ్వు మగాడివైతే వెళ్ళి మక్కెలు ఎరగొట్టాల్సింది సుగాలి ప్రీతిని చంపిన వాళ్ళని. అదేవిధంగా ఏదైతే కోట వినూత, శ్రీకాళహస్తి కోట వినూత ప్రైవేటు వీడియోలను తీసినాన్ని వాడిని కదా నువ్వు వెళ్ళి మక్కెలు ఎరగదగనాల్సింది. నీకు మగతనం ఏమన్నా ఉండి ఏడిస్తే, నీ తల్లిని తిట్టినాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు, నీ బతుకది. నిన్ను ప్యాకేజీలకు అమ్ముడు పోతావు అన్నాడి దగ్గరికి వెళ్ళి దేహి అని చెప్పి ముష్టి అడుగుతా ఉన్నావు, 4 సీట్లు అల్లిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు కాలబేరం మాట్లాడావు. ఏందయ్యా నువ్వు ఇంకా మక్కలు ఎరగొట్టేది? నీ జనసేనల్ని కుక్కలను కొట్టినట్టు కొడుతుంటే కొట్టించుకోమంటున్నావు, అది నీ మగతనం. నువ్వు మళ్ళీ ఏదో మక్కలు ఎరగొడతా, ఏం పీకలేకపోయారు, ఏం పీకుతారు, ఇష్టం వచ్చినట్టుగా వాగుతా ఉన్నావు కదా. సింగిల్గా నీ జీవితంలో నువ్వు పీకలేక కదా, సింగిల్గా నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే అవ్వలేక కదా, ఏం పీకలేక వెళ్ళి 3 పార్టీలు కలిపి పీకుదామని వెళ్ళారు. మళ్ళీ ఇష్టం వచ్చిన నోటికి ఏదొస్తే అది వాగుతా ఉన్నావు. లోకేష్ నీకు కూడా చెప్తా ఉన్నావు, నోటికి ఏదొస్తే నోరు అదుపు లేకుండా, ఒళ్ళు తెలియకుండా నువ్వు పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు పిచ్చి కోతలకు వస్తా ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అనేది పవర్ఫుల్లా? అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం కంటే రెడ్ బుక్ పవర్ఫుల్లా? అంటే మీరు ఈరోజు ఆ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అందరికీ. 18 నెలల్లో 3 పేజీలు పీకావంట, ఇంకా పీకాల్సిన చాలా ఉందంట. అంటే అక్రమ కేసులు పెట్టి ఏదైతే తప్పుడు కేసులు పెట్టడానికి నీకు 3 పేజీలకి 18 నెలలు పట్టిందేమో. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంత టైం మీకు ఇవ్వం. ఖచ్చితంగా 2 నెలల్లో ఏదైతే మిమ్మల్ని లీగల్గానే ఏం పీకాలో ఆ రోజు పీకి చూపిస్తాం. మీ అక్రమ కేసులకి ఇక్కడ ఎవడో కూడా భయపడేవాడు లేడు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడినా ప్రజలందరూ చూస్తున్నారు. రైతులు మిమ్మల్ని పీకే రోజు వచ్చింది, యువత మిమ్మల్ని పీకే రోజు రాబోతా ఉంది, మహిళలు మిమ్మల్ని కొల్లబడిచేటటువంటి రోజు రాబోతా ఉంది. అందుకనే ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి వాగుడు అవుతా ఉన్నారు. కోటి కుటుంబాలు ఈరోజు సంతకాల సేకరణ చేసేటప్పటికి బాగా కాలినట్టున్న కింద నుంచి పైదాకా. అందుకనే ఇలా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలతో ఏదైతే అంతకుముందు కూడా ఇలానే చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించాడు, ఇప్పుడు కూడా అదే వరుస మళ్ళీ కొనసాగిస్తా ఉన్నాడు. సో ఖచ్చితంగా ఈ పీకుడు భాషకి మీ ఇద్దరి పదవులు పీకే రోజు అతి దగ్గరలోనే ఉందన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోమని చెబుతాం.